శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. మే 12 నుంచి 18 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచరరీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉందనేది చూద్దాం. మీనరాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం ప్రథమం కన్నా వారం 15వ తారీఖు నుంచి వీరికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎప్పుడైతే రవి యొక్క సంచారం తృతీయంలోకి మారుతుందో అప్పటి నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. జన్మరాశిలోకి వచ్చేటప్పటికి రాహువు కుజుడు సంచారం చేస్తున్నప్పుడు శని జన్మరాశిలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడో అదే కుజుడు కూడా అటువంటి ఫలితాలు ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్పడం జరిగింది అనమాట. కానీ రవి ఎప్పుడైతే తృతీయంలోకి మారుతాడో 15వ తారీఖు నుంచి ఆ 15వ తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. 10 మందిలో ఒక మంచి పేరు సంపాదించడం అనేది జరుగుతుంది అన్నమాట. మీ యొక్క ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు పురుషులు కానీ స్త్రీలు కానీ మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో మీకు ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మీ పైన పనిచేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మన్నలను మీరు పొందడం అనేది జరుగుతుంది. ప్రమోషన్స్ గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి మీకు ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం రావడం జరుగుతుంది. మీరు కూడా ఆ లిస్టులో ఉన్నారని చెప్పి తెలిసి మీ మానసిక ఆనందానికి గురవుతారు. కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు, అదేవిధంగా వ్యాపార పరంగా కూడా భాగస్వామ్యాల్లో మనస్పర్ధలు కొద్ది ఎక్కువగా తారాస్థాయికి చేరే విధంగా ఉంటుంది. మరియు అదేవిధంగా తీసుకోవలసిన నిర్ణయాలలో తాత్సారం అనేది మీకు రావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ రావాల్సినటువంటి డబ్బుల్ని వెనక్కి నెట్టే విధంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా కొంచెం ప్రతిబంధకంగా ఉంటుంది. రక్త సంబంధితమైనటువంటి వ్యాధుల గురించి కానీ ఆరోగ్యపరంగా కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా రక్షణ రంగంలో ఉన్నటువంటి వారికి కొంచెం యోగ్యాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. పోలీస్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారికి, పేపర్ మీడియా రంగాల్లో ఉన్నటువంటి వారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ మీడియాలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా వచ్చేటప్పటికి వారం ప్రథమం కన్నా 15వ తారీఖు నుంచి ఎక్కువగా అనుకూలంగా ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఏలినాటి శని ప్రభావ రీత్యా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి 1000 స్థానంలో ఉన్నటువంటి శని వచ్చేటప్పటికి కష్టాలను ఎక్కువగా కలిగిస్తూ ఉంటాడు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి.